guys, welcome back to the channel. సో ఈరోజు 27th ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కుతున్నాం. నేను ఇంకొక ఆర్సీ కప్ ముంబై కోసము. సో ప్లాన్ ఏంటంటే ఈ రోజు మార్నింగ్ 6 o'clock కి ఫ్లైట్, 8 కల్లా ల్యాండ్ అయిపోతాం. దాని తర్వాత ట్రాక్ వెళ్తాం. నా సెషన్ వచ్చేసి 1:30కి, అన్నది వచ్చేసి 10 o'clock. దాని తర్వాత అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ దాకా వెయిట్ చేసి మళ్ళీ ముంబైలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి నైట్ 10 అక్కడ ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ 12కి దిగుతాము. సో దిస్ ఇస్ ది సెలెక్షన్స్ రౌండ్. దీనిలో సెలెక్ట్ అయిన తర్వాత క్వాలిఫైర్స్ ఇంకా ఫైనల్స్ ఉంటుంది. అది కోయంబత్తూర్ లో ఉంటుంది. బట్ ఇప్పటికైతే సూట్ కేస్ లో ఆల్ ద ఇన్నర్స్, నా రైడింగ్ గ్లౌస్, టవల్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్, నా హెల్మెట్ తీసుకుంటున్నాను. అండ్ ఈ బ్యాక్ ప్యాక్ లో వచ్చేసి హెడ్ ఫోన్స్, పవర్ బ్యాంక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మెయిన్ సీన్ ఏంటంటే డీరింగ్ హెల్మెట్ కావాలి అండ్ ఫుల్ గాంట్లెట్ గ్లౌస్ కావాలి. దోస్ ఆర్ మస్ట్. రేస్కి వెళ్ళాలంటే మిగతా సూట్, ప్యాంట్స్ అండ్ షూస్ వాళ్ళు ఇస్తారు. మీరు కావాలంటే మీది కూడా తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడైతే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. దెన్ ఎయిర్పోర్ట్ అండ్ దెన్ ముంబై. లెట్స్ గో. ఓకే గైస్, సో మొత్తానికి ఇప్పుడు వచ్చాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు లగేజ్ అన్ని తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఇంకా 3 కూడా కాలే టైం. మాది అరౌండ్ ఫ్లైట్ 6 o'clock, అంటే మేము 4 కల్లా ఉన్నా చాలు. బట్ ఇప్పుడు ఇంకా టైం పాస్ చేసుకోవాలి ఎట్లా ఒకట్లా. ఇప్పుడు కార్ పార్కింగ్ పెట్టేసాం. 1 full day పార్కింగ్ ఇక్కడే పెట్టారు. ఇంకా ఇవి కాబట్టి మనకు కొంచెం ఇదే బెస్ట్ క్యాబులు వీటిల్ కంటే. సో ఇప్పుడు లగేజ్ అన్ని ఓపెన్ చేద్దాం. నేను శశన్న, వి బోత్ ఆర్ గోయింగ్ ఇప్పుడు ఆర్సీ కప్. కాకపోతే ఇప్పుడు ఒక్కటే ప్రాబ్లం మనకి, హెల్మెట్స్, బ్యాగ్ రెండు ఉన్నాయి. చెప్పాలి బట్ చెక్ ఇన్ లోకి 2 జనరల్గా అలౌ చేయరు. నేను ఇద్దరిది కలిపి అరౌండ్ 14 kgs దాకా అలౌ చేస్తాను. మా ఇద్దరికి కలిపి తీసేసుకోమని చెప్పి అంతే. సో గైస్, నా హెల్మెట్, ఇది శశన్న హెల్మెట్, నా బ్యాక్ ప్యాక్. హెల్మెట్ మాత్రం ఇవన్నీ మోసుకొని పోవాలి మనం లోపలికి. డైరెక్ట్ రేస్ ట్రాక్. సో గైస్, మొత్తానికి ముంబై అయితే రీచ్ అయిపోయాం. కానీ మామూలు హీట్ లేదు ఇక్కడ, ఆల్రెడీ చినిగిపోతుంది. ఇప్పుడు రేస్ ట్రాక్లో ఆ బండ్లు వేసుకొని, గేర్ వేసుకొని, అసలు మాకు ఊహిస్తేనే మేము వేస్తుంది, అంత హీట్ ఉంది ఇక్కడ. ఇక ముంబై ట్రాఫిక్ గురించి తెలియదు ఏముంది చూడండి మీరే. ఆయన ఇచ్చి పడేస్తున్నాడు కదా, అసలు తగ్గుతున్నా. సో మాకంటే ఎక్కువ మూడ్లో అన్న ఉన్నట్టున్నాడు రేస్ ట్రాక్లో. ఫుల్గా ఇచ్చి పడేస్తున్నాడు, బ్యాక్ టు బ్యాక్ కట్. మాకంటే బాగా ఇచ్చి పడేస్తున్నాడు మొత్తం. ఇంకా ఇప్పుడు ఈయన దగ్గర కొంచెం స్కిల్స్ నేర్చుకొని మేము వెళ్ళేది రేస్ ట్రాక్ పైన అప్లై చేద్దాం అనుకుంటున్నాం. గైస్, మా పరిస్థితి దారుణంగా అయిపోతుంది. అసలు ఎక్కడి నుంచి ఎంట్రెన్స్ ఉందో కూడా అర్థం కావట్లేదు. గూగుల్ మ్యాప్స్ తప్పు చూపిస్తుంది. లక్కీలీ క్యాబ్ డ్రైవర్కి ఐడియా ఉండే ట్రాక్ ఎక్కడ ఉందో వాడు తీసుకొచ్చి. ఎక్కడ బోర్డ్స్ పెట్టారు కానీ ఎంట్రీ ఎక్కడ నుంచో అని పెట్టలేదు. మేమే బ్యాక్ జనరేటర్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు దానికి కూడా ఇక్కడ ఆపుతున్నాడు. ఇప్పుడు సూట్ కేసులు వేసుకుని మేము ఆ కార్నర్ దాకా నడిచి వెళ్ళాలి. సో గైస్, నాకు తెలిసి అయితే ప్రాక్టీస్ సెషన్ అవుతుంది. చూడండి, మీకు చూపిస్తా. అక్కడ బైక్స్ కూడా లైన్ అప్ ఉన్నాయి. ఇదిగోండి, ప్రాక్టీస్ సెషన్ అవుతుంది. గైస్, అది ఎంట్రన్స్. దాని తర్వాత ఇగో ఇదంతా వాళ్ళ బైక్స్ షోకేస్ చేసుకున్నారు. క్యాస్ట్రాల్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంజన్ ఆయిల్స్ అన్ని షోకేస్ చేసుకున్నారు. అక్కడ వాటర్, ఇక్కడ రిజిస్ట్రేషన్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇంకా మిగతావన్నీ కూడా అక్కడికి వెళ్ళాక చూపిస్తా. అక్కడ మనకి గేర్, క్లాస్, మిగతావన్నీ అక్కడే ఉన్నాయి. మెయిన్ అక్కడే ఉన్నాయి బైక్స్తో సహా. ఇది రేస్ ట్రాక్. సో ఇది వచ్చి 500 meters సంథింగ్ ఉంది రేస్ ట్రాక్. అండ్ నిన్న రేస్లో బెస్ట్ టైమింగ్ వచ్చేసి 38 seconds, 38.7 సంథింగ్ ఉండే, 700 milliseconds. ఈరోజు చూద్దాం మన టైమింగ్ ఏమొస్తుందో. సో గైస్, నాది 1 o'clock సెషన్ ఉండే కదా, దాన్ని 10కి షిఫ్ట్ చేసుకుంటున్నా. చాలాసేపు పడేటట్టుంది అనేసి. సో నా హెల్మెట్, గ్లౌస్ చూపించాలి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చూపించి ఇవి ఓకే కదా అని చూపించుకోవాలి. దాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు మన స్లాట్ చేంజ్ చేస్తారు. సో గైస్, అక్కడ చూస్తున్నారా పిట్ స్టాప్, బండికి ఏమైనా అయినప్పుడు దానికి అటువైపు ఉండేది గేర్. వీళ్ళన్నీ గేర్స్ ఇస్తారు ఇప్పుడు, కేటీఎం వాళ్ళవే. ఇంకా గ్రూప్స్ డివైడెడ్ ఉన్నాయి 3 గ్రూప్స్గా, ఆరెంజ్, వైట్ గ్రూప్ అండ్ బ్లాక్ గ్రూప్. నాది ఆరెంజ్ గ్రూప్. నేను 10 o'clock సెషన్ ఇప్పుడు. అండ్ అక్కడ ఫోటో బూత్ అండ్ వీళ్ళకి పోల్ పొజిషన్ అవుతుంది. మార్నింగ్ 7 o'clock వచ్చిన వాళ్ళకి ఇప్పుడు పోల్ టైమింగ్ చెక్ చేస్తున్నారు. సో ఇవే వీళ్ళు ఇచ్చే ఆర్సీ, ఎల్లో కలర్ది ఉంది కదా, అదే మనకి టైం చెక్ చేస్తుంది. జీపీఎస్ లాగా అనుకోండి బేసిక్గా. సో గైస్, ఇప్పుడు వేరే గ్రూప్ది స్టార్ట్ అయింది. సో ఏం లేదు, ఒక్కడనే ట్రాక్లో వదులుతారు. ఎవరైతే ఫాస్టెస్ట్ కొడతారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అది స్టార్టింగ్ పాయింట్, అక్కడ కనిపిస్తుంది కదా, అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి ఇంకా అలా 3 laps ఉంటుంది. ఫస్ట్ ఇలా వార్మప్ చేసుకోవడానికి, సెకండ్ ల్యాప్ ఫాస్ట్గా కొట్టాలి, అదే టైం కౌంట్ అవుతుంది. థర్డ్ ల్యాప్ ఎగ్జిట్ అయిపోవడానికి. సో అలా ఒక్కొక్కరిని పంపి వాళ్ళ టైం సెట్ చేసి ఎగ్జిట్ అయిపోతారు. Every day we have 4 batches. Out of each city we have we train around, we give this experience to around 240 plus owners.
then all your practice sessions will. సో గైస్ వీళ్ళు ఇచ్చిన రైడింగ్ గేర్ ఇది, రైడింగ్ జాకెట్, ప్యాంట్స్ అండ్ బూట్స్ ఒకటి, ప్యాంట్ ఒకటి, జాకెట్ ఒకటి వీళ్ళు ఇచ్చింది. అండ్ బైక్స్ ఇవి ప్రొవైడ్ చేస్తారు. బైక్స్ అన్నీ కూడా వార్మ్ అప్ అయిపోయినాయి మంచిగా. ఇప్పుడు మనం ప్రాక్టీస్కి దిగాలి. అదంతా ఫాస్ట్ అదంతా ఫాస్ట్గా వచ్చింది. Super. So really one practice lap, and 2 laps. Once you see the అది అక్కడ చుట్టూ దుమ్ము ఎట్లా వేస్తున్నారు. ఓకే గైస్, సో రేస్ అయితే అయిపోయింది. వీళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. ఎందుకు పిలిచారో కూడా నాకు తెలీదు. మేబీ ఫాస్టెస్ట్ కొట్టినందుకు పిలిచారా లేదా నాకు కూడా ఇంకా తెలియదు. టైమింగ్స్ బయటికి రాలే. బట్ వీడియో చెక్ చేస్తే 37 సెకండ్స్ వచ్చింది వీడియోలో. నా రేస్ వీడియో చెక్ చేస్తే నాకు కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, కానీ రాత్రి వరకు టైమింగ్స్ తెలియదు. కానీ ఇంటర్వ్యూకి పిలిచారు అంటే మ్యాక్సిమం తెలుసా మేము అని ఫీలింగ్ ఉంది. చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడైతే వేరే వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్ అవుతుంది. ఓకే గైస్, అక్కడ వ్లాగ్ తీద్దామంటే కూడా హీట్కి ఫోన్ ఆన్ అవ్వట్లేదు. స్టక్ అయిపోతుంది, ఫుల్ దారుణంగా ఉండే. ఇప్పుడు కార్లో ఏసీలో కూర్చుంటే అసలు నిజంగా స్వర్గంకి వచ్చినట్టు ఉండే. నేను మొత్తం ఒక రేంజ్లో డిహైడ్రేట్ అయిపోయినాం. ఎంత వేడి అంటే కళ్ళు మూసుగా కూర్చున్నాయి. వాళ్ళు ఇచ్చిన షూస్, ఆ లెదర్వి ఇవన్నీ ఇట్లా వేడి ఇట్లా పట్టుకొని లోపల కాలిపోతున్న ఫీలింగ్ వచ్చింది మాకు. మీకు మా ఫేసెస్ చూస్తేనే అర్థమైపోయింది మళ్ళీ పాటికి. అసలు ఒక రేంజ్లో టెస్టింగ్ ఉంది ఈరోజు మాకు. సో రిజల్ట్స్ అయితే ఈరోజు రాత్రి వస్తాయి. ఇప్పుడు ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి మేము. ఇప్పుడు ఒక అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం బ్లాగ్. సో గైస్, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం నేను అన్న. టైం అరౌండ్ 8:40 అవుతుంది. ఫ్లైట్ యాక్చువల్గా 10:25కి ఉండాల్సింది, ఇప్పుడు డిలే 11కి అయ్యింది. మాకు స్లీప్ లేదు, దాంతోపాటు ఇది ఒక ఆఫర్. ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు, రిజల్ట్స్ కోసం కూడా వెయిటింగ్ మేము. ఇప్పుడైతే వెళ్ళి చెక్ ఇన్ చేసుకుంటాం. అట్లీస్ట్ లోపల ఎయిర్పోర్ట్కి వెళ్ళినా పడుకుంటాం. గైస్, సో ఫైనలీ వచ్చేసాం హైదరాబాద్. అదిగోండి మన కార్ కూడా అక్కడ ఉంది. సో గైస్, సీన్ ఏంటంటే మేము ఫ్లైట్ ఎక్కే ముందు రిజల్ట్స్ వచ్చేసింది. సో ప్రస్తుతానికైతే టాప్ 5లో ఉన్నా. Day 1 Day 2 కలిపితే కూడా టాప్ 5లో ఉన్నా నేను. నా టైం వచ్చేసి 37.520 సెకండ్స్. టాప్ 1 వచ్చేసి 36.714. ఐ నో మిల్లీ సెకండ్స్ గ్యాపే ఉంది, బట్ ఆ మిల్లీ సెకండ్స్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ రేసింగ్లో. మాకున్న మిల్లీ సెకండ్స్ గ్యాప్లో టోటల్ 4 మెంబర్స్ ఉన్నారు కంపీట్ చేయడానికి మధ్యలో. సో ఇప్పుడైతే మన బ్యాగ్స్ అన్ని లోపల పెట్టి నేను ఓపెన్ చేస్తా కార్. యా, సో సీన్ ఏంటంటే ఇప్పుడు Day 1 Day 2 అయింది రేసింగ్. ఇప్పుడు Day 3 ఉంది. Day 3 దాంట్లో ఇన్ కేస్ ఒక 11 మెంబర్స్ కనుక నా టైమింగ్ కంటే ఫాస్ట్గా కొడితే ఐ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఇన్ కేస్ 11 మెంబర్స్ కొట్టలేకపోతే ఐ విల్ బీ ఇన్ టాప్ 15. టాప్ 15లో ఉంటే మాత్రం మనం కోయంబత్తూర్ వెళ్తాం. అక్కడ క్వాలిఫైయర్స్ అండ్ ఫైనల్స్ ఉంటుంది విత్ MotoGP రైడర్ తోటి. హీ విల్ టీచర్స్ ద రేసింగ్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో గైస్, జెర్మీ మెక్ విలియమ్స్ నుంచి వీ కెన్ లెర్న్. ఈజ్ ఎక్స్ MotoGP రైడర్ ఫర్ KTM. అది సీన్ ఆన్ చేసినావా? ఇగ్నిషన్ ఆన్ అవ్వదుగా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పార్కింగ్ చెక్ చేయాలి 500. సో గైస్, ఇప్పుడు ఇంటికి వచ్చా. ఈరోజు ఒక సీన్ హైలైట్ అయ్యిండే. ముంబై ఎయిర్పోర్ట్ లో వీళ్ళు మనం బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తాం కదా, అక్కడ ఒక అతను ఎంటీ హెల్మెట్ అని అడిగాడు. అప్పుడు నాతో అన్న అవును నాది ఎంటీ హెల్మెట్, కానీ వీడిది ఎంటీది KRE ప్లస్ అది ఇది అని చెప్పేసి స్టార్ట్ చేసింది నన్ను గెలకంగానే వాడు ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఆ హెల్మెట్ కూడా చూపియండి బ్రో అది ఇది అని చెప్పాడు. హెల్మెట్ చూపియంగానే మొత్తం వాళ్ళ విస్తారా క్రూని తీసుకొచ్చి ఈ హెల్మెట్ MotoGP 3లో వాడారు. నేను వీడియో తీద్దాం అనుకున్న తర్వాత నేను ఆక్వర్డ్ అయిపోయాను. ఇది Moto 3లో వాడారు హెల్మెట్, 40,000
ఇది కార్బన్ ఫైబర్ హెల్మెట్ అది ఇది అని చాలా వాళ్ళు ఖుషి చెప్పాడు వాడైతే. తను కూడా బైకర్ అంట, రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతాడంట. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్సీ కప్ కూడా మేము కొట్టేసి వచ్చి ఆర్సీ కప్ లో కూడా టాప్ 5th పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అది కూడా చెప్పాం. వాడు ఇంకా హ్యాపీ అయిపోయాడు. వాడు మనకి సపరేట్ గా ప్రయారిటీ లిస్ట్ అని సంథింగ్ ఏదో యాడ్ చేసి బ్యాగ్స్ ఏదో యాడ్ చేశాడు. మాకు తొందరగా అయిపోయింది మొత్తం బేసిక్ గా చెక్ ఇన్ ఇవన్నీ వాడు సపరేట్ గా తీసుకెళ్ళి. నేను మళ్ళీ వ్లాగ్ ని రేపు కంటిన్యూ చేస్తాను, ఇంకా కొంచెం మాట్లాడేది ఉంది. ఓకే గైస్, సో వి ఫైనల్లీ మేడ్ ఇట్ టు ది టాప్ 15 ముంబై రౌండ్స్. సో నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు కోయంబత్తూర్లో 24, 25, 26. సో దాని సీన్ ఏంటో చెప్తా. సో మన ట్రాక్ టైం వచ్చేసి 37.520. దాంట్లో మనము టాప్ 15లో 9th పొజిషన్ వచ్చాం. టోటల్ 118 పార్టిసిపెంట్స్ ఉండే. అండ్ అదే కాకుండా టాప్ ఫస్ట్ వచ్చేసి 35.6 సంథింగ్ సమ్ చేంజ్లో ఉండే. సో తనకి నాకు ఆల్మోస్ట్ 1.5 seconds ఆ గ్యాప్ అయితే మెయింటైన్ అయింది. సో ఆ గ్యాప్ లో ఐ మీన్ 9th పొజిషన్ అండ్ హీస్ ఇన్ ఫస్ట్ పొజిషన్. సో ఎవ్రీ మిల్లీ సెకండ్ మ్యాటర్స్ ఇన్ ది రేస్. అక్కడ ఫస్ట్ 24th వచ్చేసి ఫ్రీ ట్రాక్ సెషన్, అన్ని ట్రైనింగ్ ట్రాక్ పైన తిరగడం కోయంబత్తూర్ ట్రాక్ లో కారీ స్పీడ్ వేలో. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే క్వాలిఫైర్స్ రౌండ్ టాప్ 60 ఆల్ ఓవర్ ఇండియా నుంచి ముంబై, కోల్కతా, ఢిల్లీ, కోయంబత్తూర్ లో వచ్చిన టాప్ 15s అందరూ మళ్ళీ కోయంబత్తూర్ లో రేస్ అయినప్పుడు మన టాప్ 60 నుంచి అది ఏం ఫార్మాట్ ఉంటుందో తెలియదు, దాంట్లో టాప్ 20 సెలెక్ట్ అవుతారు. ఆ టాప్ 20 ఫైనల్స్ కి వెళ్తారు, విచ్ ఇస్ ఆన్ 26th. ఆ టాప్ 20 ఫుల్ ఆన్ కంపీట్ చేస్తారు. అది అందరినీ ఒకటేసారి వదులుతారు అప్పుడు. సో దాంట్లో టాప్ 1 వచ్చిన వాళ్ళు విల్ విన్ ది ఆర్సీ కప్ అండ్ గో టు ఆస్ట్రియా. సో ఇప్పుడు లేట్ చేయకుండా నేను మీకు వాళ్ళు ఏమేమి గుడీస్ ఇచ్చారు అండ్ సర్టిఫికేట్ కూడా చూపిస్తాను. సో ఈ కేటీఎం బ్యాగ్ ఒకటి ఇచ్చారు. దీంట్లో ఒక కేటీఎం ఆర్సీ కప్ అనేసి బేసిక్గా ఒక జెర్సీ లాగా ఇచ్చారు చూడండి. ఇప్పుడు కోయంబత్తూర్లో మనకి ఇంకా గుడీస్ రావచ్చు. ఇంకొక 3 స్టిక్కర్స్ ఉండే లోపల, నాకు తెలిసి అన్న వాళ్ళ దగ్గర దాంట్లో మిస్ప్లేస్ అయినట్టుంది. ఇది ఒక కేటీఎం బ్యాండ్ ఇచ్చారు, కేటీఎం వాళ్ళది ఈ కిచెన్ ఇచ్చారు, కేటీఎం కప్ అనేసి. అండ్ ఈ బ్యాగ్ కూడా యాక్చువల్గా డిఫరెంట్గా ఉంది. ఈ బ్యాగ్కి జిప్ కూడా ఉండదు చూడండి, సైడ్ పాకెట్ లాగా. సో దిస్ ఈస్ అ సర్టిఫికేట్, అందరికి వస్తుంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ. సో ఐ వాంట్ యూ గైస్ టు సపోర్ట్ మీ ఫర్ ద కోయంబత్తూర్ రేస్. కామెంట్ డౌన్ చేయండి కింద ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి. ఐ నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఆల్ ది రేసింగ్ గేర్ కూడా తీసుకుంటున్నా, దాన్ని కూడా వీడియో చేస్తా సపరేట్గా ఏమేమి గేర్ తీసుకోవాలి ఏంటి అనేసి. లక్కీ ఏంటంటే నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. సో షీఈస్ గెటింగ్ ఆల్ ది స్టఫ్ ఎక్సెప్ట్ బూట్స్. అండ్ మొత్తం దాని ప్రైజింగ్ ఏంటిగా ఉంటున్నా ఏంటి అనేది కూడా చెప్తాను మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రేపు కూడా ఒక ట్రైనింగ్ ఉంది, కాకపోతే నాకు విజ్డమ్ టూత్ సర్జరీ ఉంది. రేపు ట్రైనింగ్కి వెళ్ళాను, బట్ వెళ్ళి నోట్స్ తీసుకుంటాను. దాని తర్వాత 5th and 6th ట్రైనింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ 12th ఉంది హైదరాబాద్లో. దాన్ని కూడా వీడియోస్ తీస్తాను నేను. దాని తర్వాత ఇంకా కోయంబత్తూర్లో హోప్ఫుల్లీ వి విన్ ఆర్సీ కప్. ఫస్ట్ టైం చాలా మంది నాకంటే ప్రొఫెషనల్ రేసెస్ దిగుతున్నారు నాతో పాటే, అమెచ్యూర్ కేటగిరీ ఉన్నా కానీ. బట్ విల్ ట్రై అవర్ బెస్ట్. హోప్ఫుల్లీ ఐ విల్ విన్. టాప్ 20లో వచ్చిన ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ మ్యాటర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్. It's about spreading the love and the